యాజమాన్యం టెర్మినేషన్ చేస్తామన్న జనకని ఆర్టిజన్ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. యాజమాన్యం టెర్మినేషన్ చేస్తామన్న జనకని ఆర్టిజన్ కార్మికులు మరియు అన్మాన్డ్ కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న హనుమకొండ జిల్లా ఉలిగడ్డ ధామెర గ్రామానికి చెందిన పెద్దాపూర్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న బోడ కొమ్మలు అనే కార్మికుడు సమ్మెలో దిగినందుకు మిమ్మల్ని టెర్మినేషన్ చేస్తామని బెదిరింపులకు దిగినందుకు మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. కీర్తిశేషులు బోడే కొమ్మలుకి కరీంనగర్ జిల్లా ఆర్టిజన్ కార్మికుల తరపున సంతాపం తెలియజేశారు. కరీంనగర్ జిల్లా సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఆర్టిజన్ కార్మికులు మరియు అన్మాన్డ్ కార్మికులు పీసీఏ కార్మికులు విధుల నుండి తొలగిస్తామన్నా కూడా యాజమాన్యం బెదిరింపులకు భయపడకుండా అందరు కార్మికులు ఐకమత్యంతో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీవీఏఈజేఏసీ రాష్ట్ర నాయకత్వం సమ్మె విరమింపచేయు అనంత వరకు కూడా ఈ సమ్మె ఇలాగే ఉధృతంగా కొనసాగుతుందన్నారు. యుఈయు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తెలంగాణ ఆర్టిజన్ల సమ్మెకు పూర్తి మద్దతు తెలిపినందుకు టీవీఏఈజేఏసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో రెండు విధాల సర్వీస్ రూల్స్ కాకుండా సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. యాజమాన్యం జారీ చేసిన టర్మినేషన్ ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోనంత వరకు ఈ సమ్మె ఇంకా ఉధృతంగా కొనసాగుతుంది. యాజమాన్యం మా సమస్యలను తీర్చిన వెంటనే సమ్మెను విరమిస్తాం. అన్మాన్డ్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకోవాలి అని పేర్కొన్నారు. అనంతరం కార్మికులు కార్యాలయం ముందు పచ్చడి మెతుకులతో భోజనాలు చేశారు. రేపటి నుండి దీక్షను ఉధృత రూపంలో కార్యాచరణ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులతో పాటు అన్మాన్డ్ కార్మికులు మహిళలు భారీగా హాజరయ్యారు. విద్యుత్ శాఖలో మా యొక్క న్యాయమైన డిమాండ్స్ కొరకు ఈ రోజుతోనే 9 రోజులు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అయినా ఇప్పటికే మా యొక్క న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం దిశగా వెళ్తలేదు. మేమేమి గొంతెమ్మ కోరికలేం కోరుకుంటలేము. మేము కోరుకునేది న్యాయమైన డిమాండ్స్, అది కూడా ప్రభుత్వానికి కావచ్చు, యాజమాన్యానికి కావచ్చు, ఎలాంటి ఆర్థిక భారం పడినటువంటి న్యాయమైన డిమాండ్స్ మాత్రమే కోరుకుంటున్నాం. ఆ డిమాండ్స్లో భాగంగా మాకు మా యొక్క చదువుకు తగ్గట్టు కన్వర్షన్ చేయాలి. ఒకే సంస్థలో ఒకే రూల్, ఎగ్జిస్టింగ్ రూల్, ఏపీఎస్సీపీ రూల్స్ వెంటనే అమలుపరచాలి. అన్మాన్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మాకు 2017లో ఏదైతే మాకు ఆర్టిజన్స్ని అడాప్షన్ చేసుకున్నారో అదేవిధంగా వాళ్ళని కూడా అబ్జార్ప్షన్ చేసుకోవాలి. అదేవిధంగా పీస్ రేట్ వర్కర్స్ ఉన్నారు, వాళ్లకు కనీస వేతనం జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, అదేవిధంగా మిగిలిపోయిన ఇది మన 2016 డిసెంబర్ 4 తారీఖు రోజు మిగిలిపోయిన కార్మికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా డిపార్ట్మెంట్లో కలుపుకోవాలని మా యొక్క న్యాయమైన డిమాండ్స్ పైన మేము గత 9 రోజుల నుంచి ఈ యొక్క నిరవధిక సమ్మె చేస్తున్నాం. మాకు చాలా జీతాలు ఉన్నా కూడా చిన్నగా అందరు కలుపుకొని వంట వార్పు చేసుకుంటా 9వ రోజు వరకు మా యొక్క నిరవధిక సమ్మె సాగుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, యాజమాన్యం నుంచి కావచ్చు, మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కావున దయచేసి ఈ యొక్క మీడియా ముఖంగా మేము మా యొక్క యాజమాన్యాన్ని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మాకు న్యాయం చేయాలని ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము. అయ్యా, మేము ఏ ప్రభుత్వానికి కావచ్చు, ఏ రాజకీయ నాయకునికి కావచ్చు మేము అనుకూలంగా లేము. మేము మా యొక్క ఆకలి మంట ఆవేదనతో మాత్రమే మేము రోడ్డు మీదకి వచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాడుతున్నాం. అంతే తప్ప కొంతమంది ఏదో మీరు వేరే పార్టీ అదేది అంటున్నారట, అలాంటి దానికి మేము కాదు. మేము కార్మికులము, మేము విద్యుత్ ఉద్యోగులము, చాలని జీతాలతో మేము కడుపు నింపుకొని బతికే విద్యుత్ శాఖ కోసం కష్టపడే కార్మికులమని ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించండి. డిపెండ్ జాబ్స్ అని ఇచ్చేసి మా భర్తను కోల్పోయి ఎంతో కష్టపడుతూ మా పిల్లలను చదివించుకుంటూ ఆర్టిజన్ అని ఇచ్చారు. మాకు సరైన వేతనం లేదు, విద్యార్థులకు మించిన శాలరీస్ కూడా లేవు. చాలని జీతాలతో ఎంతో నష్టాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇకనైనా మా వేదన మీకు ఆలకించేలా మేము ఈ ధర్నాలో పాల్గొని 9 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం చేకూరలేదని, ఇక ముందటైనా మా మనవి ఆలకించి మేమందరము డిపెండ్ జాబ్ వాళ్ళము ప్లస్ ఆర్టిజన్ వాళ్ళము అందరం కలిసి ఈ మనవి వేడుకుంటున్నాము. ఇక ముందైనా మమ్మల్ని గుర్తించండి. ఈ డిపెండ్ జాబ్తో చాలని వేతనంతో
ముందుకొచ్చి ఈ పని చేసుకుంటూ కూడా ఎన్నో బాధలు పడుతూ ముందుకెళ్తున్నాము. కాబట్టి మా మొరను ఆలకించి మాకు ముందుండి ఏదైనా మంచి చేస్తారని నమ్మకంతో 8 రోజుల నుంచి సమ్మలో పాల్గొంటున్నాము. మా మనవిని ఆలకించమని వేడుతున్నాము. పేరు సరిత. కార్మికులం హరీష్ నా పేరు. మేము గత 2016 నుండి వెళ్ళి దాదాపు ఇప్పటి వరకు 1607 మంది అప్పుడు 2016లో ఉంటే ఇప్పుడు మా చాలామంది చనిపోయారు. వాళ్ళు దాదాపు మాకు ఎలాంటి వైద్య సదుపాయాలు కానీ లేవు. చాలామంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు ఎలాంటి వైద్య సదుపాయాలు కానీ అది ఏం లేదు మాకు. ఇప్పుడు మేము కనీసం అప్పుడు 1607 మంది స్టార్టింగ్లో ఉండే, ఇప్పుడు కనీసం 1400 మంది మాత్రమే ఉన్నాము. అలాగే ఒకటే తెలంగాణ రాష్ట్రంలో 2 వేరు సంస్థలు ఉండడు ఏందో అని మాకు అక్కడ అప్పుడు 2016లో వాళ్ళకి ఆర్టిజన్ అయింది. ఇక్కడ మాకు అన్మ్యాన్లుగానే ఇంకా మిగిలిపోయాము. అక్కడ మాలకి ఎలా కట్టరుగా పనిచేశారు, ఆర్టిజన్ గుర్తించారో ఇక్కడ కూడా అలాగే గుర్తించమని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కావున మాకు ఇప్పుడు 9వ రోజు సమ్మె మా ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే అన్మ్యాన్ కార్మికులను కూడా ఆర్టిజన్ల కన్వర్షన్ కావాలని కోరుకుంటున్నాము. అలాగే పీస్ రేట్ కార్మికులు GO 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మీ మీడియా ద్వారా మన ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏదైతే మీరు సమ్మె చేస్తారు మీ డిమాండ్స్ కోసం, ఎన్ని రోజుల దాకా చేస్తారు ఇట్లా సమ్మె? మా డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మెను అలాగే మా జాబ్ నాయకత్వము ఏదైతే ఉన్నదో అది మా సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు కూడా మేము ఈ సమ్మెను అలాగే కొనసాగిస్తామని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు మా డిమాండ్లు నెరవేరలేదనుకో మేము నిరాహార దీక్షలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మా వారు కేజీ ట్రాన్స్ఫర్లో వర్క్ చేయడం జరిగింది. తను ఎప్పటి నుంచి అంటే చాలా సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి తను ఎట్టి చాకరీ చేస్తూనే ఉన్నాడు. అనుకోకుండా ప్రమాదం జరిగి తను చనిపోవడం జరిగింది. తన జాబ్ నాకు ఇచ్చారు, కాదు నేను నియామకం కింద నాకు జాబ్ ఇవ్వడం జరిగింది. తను ఎలాగైతే పర్మనెంట్ అవుతుంది అని చూసి అందులోనే జీవితం గడిచిపోయింది తనకి. ఇప్పుడు మా బతుకులు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి వీడి మాకు సానుకూలంగా ఇచ్చి మాకు ఇచ్చే జీతాలు ఎంతో వస్తలేవండి. కనీసం పిల్లలకు తిండి పెట్టుకునే పొజిషన్లో కూడా మేము లేవండి. మా గురించి కొంచెం ఆలోచించి చర్చలు జరిపి మేము ఏ విధమైన పొజిషన్లో ఉన్నామో మీరు తెలుసుకొని మాకు అన్ని రూల్స్ ఏ విధంగా అందరికీ వర్తిస్తున్నాయో అన్ని రూల్స్ మాకు కూడా వర్తించే విధంగా మాకు పర్మనెంట్ చేయండి సార్. మా భర్తలు ఎలాగైతే ఎదురు చూసారో మమ్మల్ని మా పిల్లల్ని అదే విధంగా ఎదురు చూసే పొజిషన్లో మీరు ఉంచొద్దని దయచేసి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, యాజమాన్యాన్ని, అదేవిధంగా మాకుండే యూనియన్లను కూడా మేము అర్థిస్తున్నాము. దయచేసి మా పక్షాన నిల్చుండి మాకు అండగా ఉండండి, మమ్మల్ని వదలకండి. మీ అండ చూసుకొని మేము బయటకు వచ్చామండి. మమ్మల్ని అన్యాయం చేయకండి. మా బతుకులని ఒక పొలికి తీసుకొని రండి. మా పిల్లల జీవితాలు, మా జీవితాలు, అందరి జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఈ సంస్థకు మా భర్తలు వాళ్ళ జీవితాలను దారిపోసారు. మేము కష్టపడుతూనే ఉన్నామండి. కనీసం ఇకనైనా మీ మొండి వైఖరి వదిలి మా జీవితాలకు వెలుగులు నింపండి అని కోరుకుంటున్నామండి. నా పేరు స్వప్న. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751
మరియు 9000422525.